ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మొక్కలు నాటనున్నారు. దేశవ్యాప్తంగా జనాభా కులగణన 2 దశలలో జరగనుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కుటుంబానికో పారిశ్రామికవేత్త విధానంలో భాగంగా రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ పరీక్ష ఈరోజు జరుగుతుంది. వార్తల వివరాలు: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మొక్కలు నాటనున్నారు. ఢిల్లీలోని భగవాన్ మహావీర వనస్థలి పార్కు వద్ద మొక్కలు నాటనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పర్యావరణ సమతుల్యతను కొనసాగించడంతో పాటు మొక్కలు నాటే సంస్కృతిని ప్రజల్లో పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా జనాభా కులగణన 2 దశల్లో జరగనుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గణనకు తాత్కాలిక షెడ్యూల్ను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొంది. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనాభా గణనతో పాటు కులగణన కూడా ప్రారంభం కానుంది. అయితే జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్లో 2026 అక్టోబర్ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జాతీయ గణన నిర్వహించి జనాభా రిజిస్టర్ ఎన్పీఆర్ను పునరుద్దరిస్తారు. మరోవైపు షెడ్యూల్ ప్రకారం 2021లో జనాభా గణన చేపట్టాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఇది వాయిదా పడింది. జీరో పావర్టీ ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం P4 లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 15 లక్షల కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జీరో పావర్టీ P4పై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని నిర్మాణంలో 29,000 మంది రైతులను భాగస్వాములను చేయడం ద్వారా వారికి సంపద సృష్టి జరిగేలా చేశామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ప్రతి బంగారు కుటుంబాన్ని మార్గదర్శులు దత్తత తీసుకుని వారి ఉన్నతికి కృషి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కుటుంబానికో పారిశ్రామికవేత్త విధానంలో భాగంగా రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచ రికార్డు నెలకొల్పే దిశలో చేపట్టే పనులకు వివిధ శాఖలు పిలిచిన టెండర్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద శ్రీకాకుళంలోని ఉద్దానం, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సురక్షితమైన నీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లకు నిధులు కేటాయింపుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరిస్తూ, ఎన్టీఆర్ సుజల పథకం కింద శ్రీకాకుళం 575.75 లక్షలు, ఉద్దానం ప్రాంతానికి అదేవిధంగా దాదాపు 822.86 లక్షల కుప్పంలో చేసిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్స్ కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గా ఇవ్వడం జరిగింది. 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేయడం జరిగిందని చెప్పి 248 కానిస్టేబుల్ ను హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి ఇవ్వడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. హైదరాబాదులోని రాష్ట్ర సచివాలయంలో జరిగే సమావేశంలో రాజీవ్ యువ వికాసం, వానాకాలంలో పంటలు, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, ధాన్యం కొనుగోళ్లతో పాటు కాళేశ్వరంపై కమిటీ ఇచ్చిన రిపోర్టుపై చర్చించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు సహా పలు అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వద్ద మసూలా బీచ్ ఫెస్ట్ 2025ను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి నిర్వహిస్తోంది. ఈ నెల 8వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. సముద్రంలో కయాక్ ద్వారా ప్రయాణించే సీ కయాకింగ్, హెలీ రైడ్, పారాగ్లైడింగ్, స్పీడ్ బోట్, జెట్సీ, బంగీ లాంటి క్రీడలను కూడా ఏర్పాటు చేశామని వివరించారు. ఈ క్రీడల్లో దాదాపు 2,000 మంది జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా మసూలా బీచ్ ఫెస్ట్ పర్యవేక్షణ అధికారి సాయిబాబు పాత్రికేయులతో మాట్లాడుతూ చారిత్రాత్మకమైనటువంటి ఈ బీచ్ ని డెఫినెట్ గా టూరిజం స్పాట్ చేయాలి. ఈ బీచ్ ఫెస్టివల్ లో నేషనల్ లెవెల్లో బీచ్ కబడ్డీ ఒకటి కండక్ట్ చేయబోతున్నాం. దీనికి 28 రాష్ట్రాల నుంచి మెన్ అండ్ ఉమెన్ ప్లేయర్స్ వస్తున్నారు. వాటర్ స్పోర్ట్స్ ను కూడా ఇక్కడ మనం నేషనల్ లెవెల్లో కండక్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ నుంచి, బీహార్ నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా ప్లేయర్స్ కూడా ఆల్రెడీ ఇక్కడికి రీచ్ అయి ఉన్నారు. బీచ్ వాలీబాల్ ను కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ కల్చరల్ యాక్టివిటీస్ ను కూడా ఇక్కడ లోకల్ టాలెంట్ కానీ స్టేట్ లెవెల్ ఉన్నటువంటి కళాకారులని కూచిపూడి కావచ్చు, ఫోక్ డాన్స్ కావచ్చు, అనేకమైనటువంటి నృత్య బృందాలతో కూడా ఇక్కడ స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ పరీక్ష ఈ రోజు జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే ఈ పరీక్ష కోసం 87 కేంద్రాలను ఏర్పాటు చేశామని సెట్ కన్వీనర్ ఏవీవీఎస్ స్వామి తెలిపారు. ఈ పరీక్షకు 17,795 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రాలకు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల్లోపు చేరుకోవాలని వివరించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం. ఎడారీకరణను ఆపడం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయిద్దాం అనే ఇతివృత్తంతో ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించవలసిన ఆవశ్యకత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. విచక్షణారహితంగా అడవుల నరికివేత, వాహనాలను, ప్లాస్టిక్ను ఇబ్బడి ముబ్బడిగా వినియోగించడం, పంట భూముల్లో ఎరువుల వాడకం, చెట్ల పెంపకం విషయంలో నిర్లక్ష్యం వహించడం వంటి కారణాల వల్ల వాతావరణం కలుషితమై పర్యావరణ సమతూకం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను విరివిగా పెంచి, వాహనాలను, విద్యుత్ను పరిమితంగా వినియోగించి ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలని, ఈ దిశగా అందరూ ఉద్యమించాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. కాగా పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవాన్ని నిర్వహిస్తుంది. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2025 షెడ్యూల్ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. 9 రోజుల పాటు 2 విడతల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 9వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది. కాగా ఈసారి టెట్ పరీక్షకు 1,83,653 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాలలో నిన్న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. మరో 33 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. కాగా మృతి చెందిన వారికి 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. వాతావరణం. దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశలో గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జి. లక్ష్మి పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మొక్కలు నాటనున్నారు. దేశవ్యాప్తంగా జనాభా కులగణన 2 దశలలో జరగనుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కుటుంబానికో పారిశ్రామికవేత్త విధానంలో భాగంగా రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ పరీక్ష ఈ రోజు జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.